హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ 45. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే హీరో ఒక ఐటీ ఎంప్లాయ్. అతను బండి మీద వెళ్తూ ఒక కుక్కను గుద్ది చంపేస్తాడు. ఆ కుక్క ఓనర్ ఏమో ఉపేంద్ర. అతను హీరోని 45 days లో చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు హీరో శివరాజ్ కుమార్ ని కలుస్తాడు. శివరాజ్ కుమార్ హీరోని కాపాడతానని చెప్తాడు. సినిమాలో శివరాజ్ కుమార్ ని దేవుళ్లా చూపిస్తారు, ఉపేంద్రనేమో యముళ్లా చూపిస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేదే సినిమా ప్లాట్. మీరు అలాంగ్ విత్ ద గాడ్స్ అనే కొరియన్ మూవీ చూసారా? ఇది కూడా అలాగే ఉంటది. ఈ మధ్య కమర్షియల్ సినిమాలకి దేవుణ్ణి బాగా ఉపయోగించుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటో చెప్తా వినండి. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ దేవుడి గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఇంటర్వెల్ వచ్చేసరికి నా పక్కన వాళ్ళు సినిమాని తెగ తిట్టారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం దేవుడి గురించే ఉంటది. సినిమా అయిపోయాక అందరూ సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. సినిమా ఎలా ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళు బానే ఉందని వెళ్ళిపోతున్నారు. దేవుడి సినిమా బాలేదని చెప్పలేరుగా ఎవరు. దీనివల్ల చాలా వరకు సినిమాకి బ్యాడ్ టాక్ రాదు. యావరేజ్ సినిమాలకైతే సూపర్ హిట్ టాక్ వస్తుంది. దానివల్ల 4 టికెట్స్ ఎక్కువ తెగుతాయి. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, క్లైమాక్స్ లో డైరెక్టర్ 2 మెసేజ్లు ఇస్తాడు. హెల్మెట్ పెట్టుకుని బండి నడపండి అలాంటివి. ఆ మాత్రం దానికి సినిమాకి వెళ్ళడం ఎందుకు? వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజెస్ చూస్తే సరిపోద్ది కదా అనిపించింది. సినిమాలో సోషల్ మీడియా మెసేజెస్ చాలా ఉన్నాయి. అవి వర్కౌట్ అవ్వాల. కొన్ని సీన్స్ లో నాకైతే కలర్ గ్రేడింగ్ అస్సలు నచ్చలేదు. చాలా వామ్ టోన్స్ వాడారు. ఒక సీన్ లో శివకార్తికేయన్ వైట్ షర్ట్ కాస్త ఎల్లో అయిపోద్ది. పర్ఫార్మెన్సెస్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్. నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు, చాలా బోర్ కొట్టింది. ఫైనల్ గా 45mm కి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.